జగన్ హయాంలో రాష్ట్రం అధోగతి పాలయ్యిందంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, జగన్ హయాంలోనే రాష్ట్రం బాగుపడిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తుంటారు. వైసీపీ చెప్తున్న లెక్కలు ఇప్పుడు నేను ఒకసారి చెప్తాను. ఇది నిజమో కాదో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు చెప్తే పబ్లిక్ కూడా అర్థమవుతుంది. ఫిగర్స్తోనే ఇది వాళ్ళు చెప్తోంది. స్టేట్ జిఎస్డిపి తెలుగుదేశం హయాంలో 8.7 లక్షల కోట్లు అయితే ఇప్పుడు 13.2 లక్షల కోట్లు. నిజమా కాదా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ చంద్రబాబు హయాంలో 1.5 లక్షలు అయితే ఇప్పుడు 2,19,000. నిజమా కాదా? ఎగుమతులు అప్పట్లో 98,983 కోట్లు అయితే ఇప్పుడు 1,59,000 కోట్లు. ఇది నిజమా కాదా? ఎంఎస్ఎంఈలు పుట్టినాయి అప్పట్లో 37,900 అయితే ఇప్పుడు 1,05,000 అంటున్నారు. నిజమా కాదా? ఎంఎస్ఎంఈ ఎంప్లాయ్మెంట్ అప్పట్లో 4,04,000 అయితే ఇప్పుడు 10,04,000 అంటున్నారు. నిజమా కాదా? నెంబర్ ఆఫ్ స్టార్టప్లు అప్పట్లో 535 అయితే ఇప్పుడు 1,554 అని చెప్తున్నారు. అవునా కాదా? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అంటే వరి సేకరణ అప్పట్లో 2.6 లక్షల మెట్రిక్ టన్నులు అయితే ఇప్పుడు 3.1 లక్షల మెట్రిక్ టన్నులు అంటున్నారు. ఇది అభివృద్ధి కాదా అని అడుగుతున్నారు. రైతు భరోసా కేంద్రాలు అప్పట్లో ఏమీ లేవు, ఇప్పుడు 10,778 వచ్చినాయి. మెడికల్ కాలేజీలు అప్పట్లో 11 ఇప్పుడు 26. నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ అప్పట్లో 13 ఇప్పుడు 26. గ్రామ సచివాలయాలు అప్పట్లో 0 ఇప్పుడు 15,004. ఇవన్నీ వీళ్ళు వచ్చాక చేసుకుంది. గవర్నమెంట్ జాబులు అప్పట్లో 3.9 లక్షలు ఇప్పుడు 6.3 లక్షలు. ఇళ్ల పట్టాలు అప్పట్లో 0 ఇప్పుడు 31 లక్షలు. రోడ్లు అప్పట్లో 7,200 కిలోమీటర్లు వేస్తే ఇప్పుడు 11,500 కిలోమీటర్లు వేసామని వీళ్ళు ప్రచారం చేస్తున్నారు.